టైం అయిపోయింది. ఏంది పొద్దున్నే ఈ పిల్ల రెడీ అవుతుంది, పెద్ద ఆఫీస్కి పోయేలాగా అనుకుంటున్నారా? టైం 10 అవుతుంది. 10కి నాకు వీడియో కాల్ ఉంది మా మేనేజర్తో. ఇది ఏం తిక్కో అర్థం కాదు కానీ ఆ అప్ప పొద్దున్న లేస్తేనే అందరు వీడియో కాల్ చేయాలంట. ఏం వీడియో కాల్ రా నాయన, అదేందో ఫోన్లో చెప్తే సరిపోదా? ఎవరు ఏం పని చేయాలనో, ఏం వర్క్ ఫ్రమ్ హోమో ఏం పడో. చందు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? కర్నూలు సౌత్ 1,00,000 కారణాలంట. అట్నే నా ఫ్రస్ట్రేషన్ కూడా 1,00,000 కారణాలు. అందరు అంటారు ఎందుకక్క ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటావు, ఎందుకు పవన్ పవన్ అరుస్తూ ఉంటావు అని చెప్పి. పొద్దున్న లేయడమే లేటు, 10 గంటలకు కాల్ ఉండదు. టక్క టక్క రెడీ అవుతుంటే మళ్ళీ ఇట్లా సారికి డిస్టర్బ్ చేయకంటే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం అవ్వాలా? ఏంది పవన్, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను బాల్కనీలోకి వెళ్ళి దూకు అని చెప్పి చుట్టూ. ఇప్పుడు చూడు నీ చుట్టుపక్కల అంతా వెంట్రుకలే ఉన్నాయి. మళ్ళీ మన అన్నం తినేటప్పుడు అవే వెంట్రుకలు వచ్చి మన అన్నంలో పడతాయి, మనం తినేస్తాం, మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది. ఎలా జుట్టు అన్నాక దూకోవాలా? దూవినప్పుడు ఖచ్చితంగా రాలుతుంది, దానికి ఏం చేయలేము. చందు అంతే కదా బయటకు వెళ్ళి చేసుకోమనేది నేను రెండు పనులన్నీ. పవన్ ఇప్పుడు నేను సినిమా హీరోయిన్ లాగా బాల్కనీలోకి పోయి నా కుర్రలు చూడండి అని పాట పాడుకుంటా చూసినా అనుకో, నా కాల్ అయిపోతుంది. ఉద్యోగం చేయాలన్నా వద్దా? నీ గురించి మన గురించే కదా చందు చెప్పేది. సర్లే నేను తీసేస్తాను ఎలాగో, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి నువ్వు బయటకు వెళ్ళి దూకో చెప్తున్నా కదా. పవన్ జుట్టు అన్నాక రాలుతుంది, అర్థమవుతుందా? మళ్ళీ సాయంత్రం కసువు దోస్తాను కదా, అప్పుడు దాంట్లో దోసేస్తాను. సాయంత్రం దాకా అక్కడ ఉంచాలా? నా వల్ల కాదు, నేను వచ్చి తీసేస్తాను నాకు ఇప్పుడే. ఇంకా నీ నీట్నెస్కి నేను రోజుకి 24 గంటలు కసువు దోసుకుంటానే ఉండాలి, ఇంకా నా వల్ల కాదు స్వామి. ఏమంటే కసువు గిసువు అంటావు, ఏంటో అర్థం కాదు అసలు. పవన్ నిన్ను చెప్తాన్నాడా, ఒకసారి పోయి అద్దంలో చూసుకోపో. నీ గడ్డము నువ్వు ముందు గడ్డం గీకొని మళ్ళీ మాట్లాడు. నీ నీట్నెస్ ఆడ చూపించి ఈడ కాదు. చూడు చందు, ఇప్పుడు నేను ట్రిమ్ చేసుకుంటే ఆ వెంట్రుకలన్నీ ఇంట్లో పడిపోతాయి. అది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు, అర్థమవుతుందా? ఓహో, అందుక నువ్వు గడ్డం గీకడం లేదు. ట్రిమ్ చేసుకుంటే వెంట్రుకలు అంటే ఇంట్లో పడిపోతాయంట. మళ్ళా అంతే కదా చందు చెప్పేది. కసువు దోస్తే పోతాయి కదా. అది కసువు తోయడం అంటే నాకు అర్థం కాదు, కానీ నువ్వు లేచాక అక్కడ అన్ని నేను క్లీన్ చేస్తాను. పవన్ ఇట్లా అంతా కాదు, పొద్దున్నే రచ్చొద్దు. నాకు 5 నిమిషాల్లో కాల్ ఉండదు. వచ్చిన పక్కన కూర్చోదా, మాట్లాడుకున్నాం దా. ఎక్కడ కూర్చోవాలి పవన్? ఇదంతా ప్లేసే కదా పవన్. అవన్నీ ఏంటి? నీకు సరిపోదా? అవన్నీ ఏంటి చెప్పు. పవన్ నేను నిన్న లాగ్ ఆఫ్ అయినాక ల్యాప్టాప్ ఈడనే పెట్టినా, ఛార్జింగ్ వైర్, టీవీకి రిమోట్, ఇంకా ఇంతకుముందు నీళ్ళ క్యాన్ వస్తే ఇంకా నా వాలెట్ డబ్బులు తీసి ఇచ్చిన. ల్యాప్టాప్ కంటూ ఓ ప్లేస్ ఉంది కదా, అక్కడ పెట్టేసేయచ్చు కదా, తీసుకున్నాను. పవన్ మా స్కూల్లోనే ఇంకా మేలు కదా తెలుసా, ఎవరికి వాళ్ళు ఈ సీట్లో కూర్చోవాలంటే పోయి ఆ సీట్లో కూర్చొని, నచ్చకంటే టీచర్ రాకంటే ఇంకో సీట్లో కూర్చుంటా ఉన్నాము. ల్యాప్టాప్ ఇడబెట్టాలా, పెన్సిల్ ఇడబెట్టాలా, పెన్ ఇడబెట్టాలా, ఏందిరా నాయన నాకు ఇది. పెళ్ళికి ముందు మీ వాళ్ళు మా వాడికి నీట్నెస్ ఎక్కువ అంటే నేను ఏందో అనుకున్నా, మరి ఇంత అనుకోలేదు. నాకు కూడా ఓ సీట్కి, లేకంటే నాకు ఓ డబ్బాకి, నేను డబ్బాలోనే కూర్చుంటా, సరేనా? అలా కాదు చందు, నీకు తెలుసు కదా నాకు ఏదైనా నీట్గా ఉండకపోతే ఇష్టం ఉండదని చెప్పి. ఆ వయసు అన్ని తీసేసాయి. ఈ నీట్నెస్ నా వల్ల కాదు ఇంకా. పవన్ ప్లీజ్ పవన్, నాకు టైం అయింది. నాకు కాల్ అయిపోయినాక అంటే గొడవ పడదాం మనం. సరే పో, నేనే తీసేస్తాను అక్కడ నుంచి. నువ్వే క్లీన్ చేసే. ఉండు టక దువ్వేసుకుంటా, మిగిలిన వెంట్రుకలు కూడా తీసే. త్వరగా చేయి చందు. అమ్మా ఎంత వేడిగా ఉందిరా నాయన వంట రూమ్లో. ఈ ఆఫీసు కాల్స్ మళ్ళా వంట. కొద్దిసేపు ఏందో చూసుకుందాం ఫోన్లో. చందు ఏంది పవన్? ఏం చందు ఇది, ఎలా కూర్చోగలుగుతున్నాను అసలు ఇక్కడ? నాకు అర్థం కాదు. వెనకాల చున్నీ ఏంటి కింద పడిపోయింది, వెనకాల క్లాత్ అసలు అవన్నీ ఆల్రెడీ అట్నే ఉన్నాయి. అబ్బా ఎంత డర్టీ ప్లేస్, ఎలా కూర్చున్నా? ఫస్ట్ ఒకసారి ఫాస్ట్ వెళ్ళిపోతాను నేను. పవన్ నేను ఇంతసేపు పని చేసిన పొద్దున, అసలే ఈ రోజు స్టార్ట్ అవడమే దరిద్రంగా స్టార్ట్ అయింది. మా మేనేజర్ తలకాయ తిన్నాడు. మళ్ళీ నేను వంట చేసిన, టిఫిన్ నువ్వు చేసినావా? టిఫిన్ చేసిన, లంచ్ చేసిన, అర్థమవుతుందా? నేను రిలాక్స్. పవన్ ప్లీజ్ పవన్ 2 నిమిషాలు నన్ను కూర్చొని. పవన్ నేను లేలేను, ఇప్పుడు చెప్తాను కదా. ఒక్కసారి లేచందు, అది ఎంత డర్టీగా ఉంది చూడు అసలు. అలా ఎలా అసలు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అందరు నీకు ఓసిడి అంటే నేను సపోర్ట్ చేసిన. ఏం లేదు, మా ఆయనకి నీట్నెస్ కొంచెం ఎక్కువ అంతే అని. నువ్వు నిజంగానే ఓసిడి, ఓవర్ క్లీన్లీనెస్. ఒక్కసారి 1 minute సర్దే సరిపోతాను నేను, సరేనా? నేను పోయి పనుకుంటా. లేదు అక్కడ సర్దుతున్నా, ఇక్కడ పిల్లర్స్ అన్ని మారుస్తున్నాను, అప్పుడే అక్కడికి వెళ్ళొద్దు. ఒక్క 1 minute ఎక్కడ ఉండదు, నేను సర్దేస్తా. నువ్వు 24 గంటలు సర్దుకుంటానే ఉంటావు పవన్. చందు నాకు ఏదైనా క్లీన్గా ఉండకపోతే అస్సలు ఇష్టం ఉండదు చందు. సరే ఉండు, నేను కింద కూర్చుంటా, కింద నేలపైన కూర్చుంటాను. అలా కాదు, ఇప్పుడే కసువు చూస్తున్నావు కదా నువ్వు, నీట్గా ఉంది, నేను పోయి కింద కూర్చుంటాను. అలా కాదు చందు. అసలు ఈ నీట్నెస్ ఏంటిరా నాయనా. బా శనగకాయ పప్పులు నా ఫేవరెట్. తోలు ఉంటే నాకు నచ్చవు బా. పవన్ లేడు కదా, అయినా మా వాడు ఇప్పుడు కాల్లో ఉన్నాడు.
ఇంకా ప్రశాంతంగా తింటున్నా. చందు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నువ్వు కాల్ కదా పవన్ ఇప్పుడు. అదే నువ్వేదో వెలగబెడతామని చెప్పి నాకు అర్థమైంది, అందుకని ఇలా వచ్చా. పవన్ ఆకలేసాను పవన్, శనక్కాయ పప్పులు తింటాను. సరే నీకు ఆకలి వేస్తుంది సరే. అబ్బా చందు ఏం చేస్తున్నావు చందు? నిన్న రాత్రి పప్పులు వేయించి పెట్టు, తోలు తీసి పెట్టు అని చెప్పినానా, నువ్వు ఊరికే పప్పులు మాత్రం వేయించి పెట్టినావు. ఆ కిందంతా చూడు చందు ఎలా ఉందో అసలు. ఇప్పుడు అక్కడ ఎలా నడిచేది, అక్కడ అన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఫాస్ట్ వెళ్ళి అసలు పక్కన దువ్వెనేంటి, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఏంటి? ఓపెన్ చేసి బిస్కెట్ ప్యాకెట్ ఎవరైనా సోఫా మీద పెడతారు, ఎవరన్నా చీరలు చేస్తే. పొద్దున్న తలదూకున్నాను కదా. పొద్దున్న తలగొక్కున్నావు, అది ఇంకా తెలియదు ఆ దువ్వెన అక్కడ నుంచి. పవన్ ప్లీజ్ పవన్, మళ్ళీ కాల్ నిందా, మళ్ళీ వంట చేసినానా, మళ్ళీ టిఫిన్ చేసినానా, మళ్ళీ లంచ్ చేసినానా. చందు ఇలా రాక 10 నిమిషాలు బ్రేక్ వచ్చింది పో పవన్. చాలా కష్టం. అబ్బా తినకదందు ప్లీజ్ చందు, నాకు ఏదో అయిపోతుంది. పవన్ తోలు తీయలేదు పవన్. నీట్ గా తించందు ప్లీజ్ చందు, నా వల్ల కావట్లేదు నువ్వు వల్ల తింటుంటే ప్లీజ్. నువ్వు దిష్టి పెట్టి నేను లావ్ అయిపోతానా? ఎందుకు ఎప్పుడు దిష్టి పెడతావు నాకు? అసలు ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి దువ్వెన ఇంకా బిస్కెట్ ప్యాకెట్ తీసేసి అక్కడి నుంచి. ఒక బిస్కెట్. అబ్బా కప్పులో పెట్టుకుని తినచ్చు చందు, ఏం చందు అలాగా డర్టీ హ్యాండ్స్ తోటి. ఇదేమన్నా స్టార్ హోటల్ అనుకున్నావా? బిస్కెట్ అని ఆర్డర్ ఇస్తే బిస్కెట్ కూడా ఒక ప్లేట్ లో పెట్టుకొని తేవడానికి. ఇప్పుడే దువ్వెన పట్టుకున్నావు, వెంటనే బిస్కెట్ తీసి తినేస్తున్నావు. అసలు ఎన్ని సూక్ష్మ జీవులు ఉంటాయి అసలు నీ చేతి మీద, అలాగే తినేస్తున్నావు. మళ్ళీ కడుపు నొప్పి, అమ్మ నొప్పి అంటావు. ఇలా ఉంటే ఎందుకు రాదు కడుపు నొప్పి చెప్పు? నీ గురించి కదా చెప్తుంది, ఇంతలాగా నీట్గా ఉండాలి కదా. పవన్ మా స్కూల్లో టీచర్ కూడా నాకు ఇన్ని రూల్స్ పెట్టలేదు పవన్. తినేటప్పుడు డిస్టర్బ్ చేయగాక, నేను చాలా హర్ట్ అవుతాను. ఏంటండి ఇప్పుడు నేను 24 hours సర్వైలెన్స్ చేస్తూ ఉంటాను, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. చూడు అసలు అన్ని కింద పడిపోతాను. నువ్వు బిస్కెట్ తింటుంటే బిస్కెట్ కూడా సరిగ్గా తినడం రాదు నీకు. నేను ఒక ఐడియా ఇచ్చేదా, రూమ్ లో సీసీ కెమెరా పెట్టు. అది మళ్ళీ పడిపోయింది. బిస్కెట్ అన్నాక పొడి రాలుతుంది పవన్. అందుకే నేను కప్పులో పెట్టుకుని తినమని చెప్పా. నా వల్ల కాదు స్వామి బిస్కెట్ తిని. చందు ఒక కెమెరా పెట్టు. పొరపాటున నేను టెర్న్ చేసేటప్పుడు నువ్వు మిస్ అయిపోయినావు అనుకో, లేస్తానే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకో, దాంట్లో ఉంటుంది. నేను ఏదో ఒకటి నీట్నెస్ లేకుండా చేస్తూ ఉంటాను కదా, రోజు అది నోట్ చేయి, గోడ కత్తిచ్చు ఈరోజు ఇది చేసినా అని. రోజు అంతా అయిపోయినాక నేను అది చూసుకొని ఓహో నేను ఇది చేసినానా అని నేను రేపు అది చేయకుండా ఉంటాను. ఓకేనా? సరే నాకు తప్పుతుందా వెళ్ళి ఒకసారి అట్లీస్ట్ లేక నేను క్లీన్ చేసాను వెళ్ళిపోతాను అక్కడి నుంచి. నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అక్కడంతా కూడా. తినేసి నాకు తుడుచు, ఇంకా అయిపోలేదు కదా. లేదు నువ్వు ఫాస్ట్ వెళ్ళే ముందు ఇక్కడ నుంచి. మళ్ళీ రెండోసారి తుడుస్తావా తిన్నాకైతే? తుడుస్తా, ఇంకెంత నాకు అది నా పని అదే కదా. ఇంకా లే నేను మాత్రం మారుపో. చందు బెడ్రూమ్ టవల్ ఉండిపోయింది. చందు బాటిల్ మూత పెట్టలే. చందు ఫ్రిడ్జ్ డోర్ సరే క్లోజ్ చేయలేదు. ఏంది పవన్? చందు ఇక్కడ వెంట్రుకలు కనబడుతున్నాయి. సరే చందు బాత్రూంలో షాంపూ ప్యాకెట్ అక్కడ వదిలేసావు, బయటపడేసాయి. నన్ను ఎత్తినాయి షాంపూ ప్యాకెట్ వేసి నన్ను ఎత్తినాయి. చందు అట్టుపడి తొక్కలు ఇక్కడ నువ్వే తిన్నావు, ఇక్కడ బయటపడేసి దీన్ని కూడా. ఎందుకు మేకలకు తోలు కూడా తినేస్తారు రేపటి నుంచి. చందు ఇవన్నీ వాష్ చేయలేదు, ఇంకా త్వరగా వాష్ చేసే. పవన్ నన్ను పని చేసుకొని పవన్. చందు 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 చెప్పు, ఏదైనా చేయలేదా? మళ్ళీ ఇంకోసారి స్నానం చేయాలా, ఇంకోసారి కసువు చేయాలా? రేపటి నుంచి ఒక పని చేస్తాను, మన పక్కిళ్ళు కూడా నేనే క్లీన్ చేస్తాను. నీకు అనిపిస్తుంది కదా అబ్బా పక్కింటి వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారో క్లీన్లీనెస్ లేకుండా అని. వాళ్ళ ఇల్లు కూడా తోసేస్తా. ఓకేనా? ఉండు, ఇంకా ఎన్ని మర్చిపోయినావా? చందు నువ్వు కీబోర్డ్ అంతా టైప్ చేసిన తర్వాత భోజనం చేయడానికి వచ్చేటప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటా. మామూలుగా గంటకు ఒకసారి చేసుకుంటాను. నాకు తెలిసి నేను ఏం చేస్తా అంటే ఇంకొంచెం 5 నిమిషాలకు ఒకసారి శానిటైజ్ చేసుకుంటా. వద్దులే నిమిషానికి ఒకసారి చేసుకుంటాను, నువ్వు సాటిస్ఫై అవుతావు కదా అనుకుంటున్నారు కదా. ఏందబ్బా ఇమ్మి అబ్బి చేత అన్నిసార్లు చెప్పించుకోకంటే నీట్గా ఉండొచ్చు కదా అని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే నాకు పెళ్ళికి ముందు మా మమ్మీ తిడతా ఉన్నింది, నీకు ఇప్పుడు కాదు మేము ఉండేది మళ్ళీ కదా పెళ్ళైనాక ఎవరు చేసి పెడతారో నీ పనులు అన్నీ అప్పుడు చూస్తా అని చెప్పి. అమ్మయ్య పెళ్ళికి ముందు నాకు మా మమ్మీ చేస్తా ఉన్నింది, ఇప్పుడు పెళ్ళైనాక అన్నీ పవన్ చేస్తున్నాడు. అబ్బా పవన్ ఏమంటే ఓవర్ నీట్నెస్ వల్ల ఏంటంటే పవన్ నీట్గా ఉండడమే కాకుండా నేను కూడా నీట్గా ఉండాలనుకుంటాడు. ఆబ్వియస్లీ నేనైతే నీట్గా ఉండను అనుకోండి, నీట్గా ఉండనని కాదు, అదంతే అట్లా అయిపోతూ ఉంటుంది అంతే, ఎవరేం చేయలేరు దానికి. సో నా పనులు కూడా పాపం పవనే చేసుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఆబ్వియస్లీ నేనే లాభపడుతున్నాను కాబట్టి నేను పెద్దగా పట్టించుకోను అనమాట. పవన్ అరిసినా కూడా అరిసినాడులే మళ్ళీ ఎట్లా పని చేస్తాడు కదా. సో ప్రతి ఇంట్లో ఇట్లా ఓవర్ నీట్నెస్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారబ్బా, ఉండకుండా అయితే ఉండరు డెఫినెట్గా. మీరైతే
కాకపోతే కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట పడరు, అంతే. మా చెల్లికి కూడా అంతే అనమాట. వాళ్ళిద్దరిలో ఒకరే నీట్గా ఉంటారు కాబట్టి, బట్ ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. సో మీలో ఎంతమంది ఇలా ఓవర్ నీట్నెస్ ఉన్న వాళ్ళ వల్ల బాధపడుతున్నారు, దాన్ని బాధపడుతున్నారని అయితే నేను అన్నబ్బా, సుఖపడుతున్నాను నేనైతే ఇట్లా పవన్కి ఓవర్ నీట్నెస్ ఉండడం వల్ల. సో మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఇంట్లో కానీ ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు అయితే చాలామంది ఉంటారు కదా. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మన వీడియోస్ని. ఎందుకంటే ఇంకా మీరు ఇట్లా షేర్ చేస్తూ ఉంటేనే, ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాము. ఇంకా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు చందన సాయి పామురు. హ్యావ్ అ గుడ్ డే.